పాకిస్తాన్ ఉగ్రవాదుల యొక్క చర్య భారతదేశాన్ని తీవ్రంగా కలిసివేయడం జరిగింది. గత అనేక సంవత్సరాలుగా కూడా చిన్నది జరిగిన మొన్న మరీ విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా భారతదేశంలో కల్లోలా సృష్టించాలి అనే ఆలోచనగా మతాల మధ్య విద్వేషాలు పెంచి వీళ్ళు మతాలతో కొట్టుకోవాలి అనే ఆలోచన పరంగా అది జరిగిన కార్యక్రమంగా నేను అనుకుంటా ఉన్నా. ఏదేమైనా కూడా ఇవాళ రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఒకే దారికి వచ్చి ఖచ్చితంగా ఇలాంటి దుశ్చర్యల్ని ఎదుర్కోవడమే కాకుండా మరలా ఇలాంటివి చేస్తే ఇబ్బందులకు గురవుతాం అనే భావన వాళ్ళకి చేసిన వాళ్ళకి కలిగే విధంగా తీసుకునే చర్యలకు కానీ ఆ మూమెంట్కి కానీ అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తూ, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఎక్కడ ఏ కార్యక్రమాలు ఉండా ఒక జాతీయ నాయకుడిగా ఆయన స్పందించే తీరు కానివ్వండి, లేకపోతే అలాంటి చర్యలు రాకుండా ఏం చేయాలనే ఆలోచనలు కానివ్వండి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం మతస్థుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద చెప్పడంలో కానివ్వండి, అదేవిధంగా క్రైస్తవ మత మైనారిటీస్ని కూడా ఏ విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలనే దాంట్లో నిరంతరం ఆయన చేసే కృషి కూడా ఒకసారి నేను గుర్తు చేసుకుంటున్నాను. ఈ మత ద్వేషాలు ఈ ప్రాంతంలో కూడా ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ ఏదో రకంగా ద్వేషాలు సృష్టించాలి, వాళ్ళు ఒకరికొకళ్ళు కొట్టుకునే పరిస్థితి రావాలి అనే భావంతోనే వాళ్ళ ప్రతిపక్ష పార్టీ ఉండటం మన ఆంధ్రదేశం యొక్క దురదృష్టకరం. ఇవాళ రాష్ట్రంలో అనేకమైన సవాళ్ళు ఉన్నాయి, అనేకమైన సమస్యలు ఉన్నాయి, నిధులు కొరత ఉంది. వీటన్నిటిని కూడా సమకూర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో చక్కటి స్నేహభావంతోనూ కూటమిలో భాగస్వామిగా గాను, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతోనూ ఈ కూటమి బలోపేతం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకోవాలా, ఆంధ్ర రాష్ట్రం మరి చిత్రపటంలో అక్షర క్రమంలో ముందుందో అదేవిధంగా అభివృద్ధిలో కూడా ముందుండాలనే ఆలోచనతో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను గండికొట్టడానికి ప్రతిపక్ష పార్టీలు కొన్ని చేసేది ఒకటి చెప్పేది ఒకటిగా చేస్తున్నాయి. పార్లమెంట్లోనేమో ఒకచోట వ్యతిరేకంగా ఒకచోట అనుకూలంగా చేస్తూ మళ్ళీ పైకి మేము కోర్టుకు వెళ్ళామని చెప్పి మభ్యపెట్టి మన మీద ద్వేషం పెంచడం చేసే ప్రయత్నాలు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా కూడా మనల్ని అస్థిరతపరచడానికి, భారతదేశంలో అస్థిరతపరచడానికి ఉగ్రవాదులు, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉగ్రవాదుల కంటే బలమైన ఉగ్రవాదుల మనస్తత్వం ఉన్న వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంచెం ఆలోచన చేసి రాష్ట్రం భావితరాల భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, వచ్చే రానున్న తరాల భవిష్యత్తు, వాళ్ళందరి భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధికి సహకరించాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాజధాని లేని రాష్ట్రంగా మరి మన రాష్ట్రాన్ని తయారు చేసిన మీరు ఏ ఆలోచన చేశారో నాకు తెలియదు, కానీ ఈ రోజుకైనా ఒక రాజధాని, ఆ రాజధాని కూడా సంపద సృష్టించే రాజధానిగా ఉండాలి. ఆ సంపదతో అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేయాలి. ఇలాంటి ఆలోచనతోనే ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవంతో, ఆయనకున్న 40 సంవత్సరాల అనుభవంతో ఖచ్చితంగా చరిత్రను సృష్టిస్తారు. ఈ రాజధాని 2-3 సంవత్సరాల్లో ఒక గొప్ప రాజధానిగా, ప్రపంచంలోనే ఒక ప్రజా రాజధానిగా, ఒక అన్ని అంగులతో ఉన్న రాజధానిగా, ఒక టూరిజం స్పాట్ లాగా ఈ రాజధాని ముందుకు వెళ్ళబోతూ ఉంది. దాని ద్వారా ఆ టూరిజంలోనే మనం మరి సంపద సృష్టించి ఆ సంపద ద్వారా ఈ రాష్ట్రాన్ని అనేకమైన సంక్షేమ కార్యక్రమం, ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి ముందుకు వెళ్ళే అవకాశాన్ని ప్రజలందరూ కూడా సహకరించి ముందుకు తీసుకెళ్లాలని ప్రజలను కోరుకుంటున్నాను.